వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ముగిసిన ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం, ఐఆర్, డిఏ మరియు పెండింగ్ డిఏ అరియర్లపై చర్చ. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ సంఘాల చైర్మన్ కేతా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సమావేశం. ఏపీ జేఏసీ రాష్ట్ర గౌరవ సలహాదారులుగా డాక్టర్ కండ్రేగుల సత్యనారాయణ నియామకం, వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన జేఏసీ. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సకాలంలో వచ్చేలా చూడాలని కోరిన జేఏసీ సమావేశం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జేఏసీ ఆంధ్రప్రదేశ్ గౌరవ సలహాదారులుగా డాక్టర్ కండ్రేగుల సత్యనారాయణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని కేతా తెలియజేశారు. డాక్టర్ కండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ప్రశ్నించే ఉద్యోగులను కొంతమందిని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారని, ఎంతోమంది జైలు పాలయ్యారని, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి క్షణం భయపడుతూ భయభయంగా బ్రతికారని తెలియజేశారు. అంతేకాకుండా కళ్ళుండి చూడలేని కబోదులయ్యారని, నోరుండి మాట్లాడలేని మూగవారయ్యారని, జనబలముండి ప్రశ్నించే స్తోమత లేక అసమర్థులుగా ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన రాయితీలను మాకు సకాలంలో వచ్చేలా చేస్తారని, మిక్కిలి దయతో ఎదురు చూస్తున్నామని ఆయన కోరారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ కూటమితో ఉన్నది కనుక మా ఉద్యోగుల సమస్యలను అనగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు జరిగేలా కేంద్రంతో చర్చలు జరిపి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా 12వ పిఆర్సీ నివేదిక ఆలస్యమవుతున్న తరుణంలో ఆ నివేదిక వచ్చేలోపు మెరుగైన ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను ఇవ్వాలని, జీపీఎఫ్ లోన్లు ఇప్పించాలని, డిఏ అరియర్సు, సరెండర్ లీవ్స్, పండగ అడ్వాన్సులు ఇప్పించేలాగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నామని ఆయన సభాముఖంగా కోరారు. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వారి సర్వీసును విద్యార్హతను బట్టి రెగ్యులర్ చేయాలని కోరారు. ఉద్యోగుల మీద రాజకీయ నాయకుల కక్ష సాధింపు లేకుండా చూడాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అనగా మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పోస్టులకు సీనియారిటీని బట్టి వారికి ప్రమోషన్ కల్పించాలని, అడ్డదారుల్లో వచ్చినటువంటి అధికారులు వారి యొక్క సొంత స్థానాలకు బదిలీ చేయాలని డాక్టర్ కండ్రేగుల సత్యనారాయణ గారు అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.